సాధారణ ఎన్నికల ముందు తర్వాత విశాఖ వైసీపీలో ఆ మాజీ మంత్రిదే హవా. మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పటి విపక్షాన్ని టార్గెట్ చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా అదే స్పీడ్ కొనసాగించారు. కానీ పక్క జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి వైజాగ్ వైసీపీ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వడంతో జోరు తగ్గింది. వలస నేత ధాటికి విలవిలలాడుతున్న ఆ మాజీ మంత్రి ఎవరు? పక్క జిల్లా నుంచి మైగ్రేషన్పై విశాఖ పాలిటిక్స్లో అడుగుపెట్టిన ఆ నేత ఎవరు? వైజాగ్ వైసీపీలో అసలేం జరుగుతోంది? లెట్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. గుడివాడ అమర్నాథ్ చిన్న వయసులోనే జగన్ కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నేతగా గుర్తింపు పొందారు. పార్టీ అధినేతకు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. గుడివాడ ఫ్యామిలీ నుంచి థర్డ్ జనరేషన్ పొలిటికల్ లీడర్. తాత తండ్రి వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా ఓటమి తప్పదని సర్వేలు స్పష్టం చేయడంతో అధిష్టానం ముందుగా టికెట్ నిరాకరించింది. దీంతో ఓ దశలో తీవ్ర ఒత్తిడికి లోనే కంటతడి పెట్టుకున్నారట. అయితే జగన్ తో సత్సంబంధాలు ఉండటంతో అనకాపల్లి సీటుకు బదులు గాజువాక అసెంబ్లీ టికెట్ సాధించుకున్నారు. అధినేతను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్నారని ఫ్యాన్ పార్టీలో అమర్నాథ్ వ్యతిరేకులు అంటారు. ఏదైతే ఏమి, టికెట్ రాదనుకున్న సమయంలో గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించడంతో అధినేతపై ఎప్పటికప్పుడు విధేయత ప్రకటిస్తూ వస్తున్నారు. అందరి తలరాతలు బ్రహ్మ రాస్తే నా తలరాతను జగన్ రాస్తారని సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టి అధినేతను పుట్టలో వేసుకున్నారు అమర్నాథ్. గాజువాక టికెట్ తెచ్చుకున్నారు కానీ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పలేదు. తన సమీప కూటమి అభ్యర్థి ప్రస్తుత ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. ఏపీలో అత్యధిక ఓట్ల తేడాతో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థిగా అపఖ్యాతిని గుడివాడ అమర్నాథ్ తన పేరట తానే స్వయంగా లిఖించుకున్నారు. పల్లా శ్రీనివాసరావు మెజార్టీ కంటే గుడివాడ అమర్నాథ్ కు తక్కువ ఓట్లు వచ్చాయంటే గాజువాక ప్రజలకు ఈ నేతపై ఎంత కసుందో అర్థం చేసుకోవచ్చు. ఓడినా ఎక్కడ అతర్లేదు బెదర్లేదు. పార్టీ ఓటమి తర్వాత విశాఖ వైసీపీ నేతలు గడపదాటని పరిస్థితుల్లోనూ గుడివాడ వరుసగా మీడియా మీట్స్ పెట్టి ఉనికిలో ఉండేవారు. గెలుపోటములు రాజకీయాల్లో సహజమనే వేదాంత ధోరణిలో మాట్లాడేవారు. ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీలో సీనియర్ నేతలు ఉన్న ఎన్నికల ముందు తర్వాత కూడా గుడివాడ అమర్నాథ్ వాయిస్ ఎక్కువగా వినిపించేది. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయాలంటే గుడివాడని మీడియా ముందుకు పంపేది వైసీపీ హైకమాండ్. పార్టీ సీనియర్ నేతలు బూడి ముత్యాల నాయుడు, అవంతి శ్రీనివాస్, ఎంవివి సత్యనారాయణ వంటి నేతలు ఉన్నా వారిని కాదని అమర్కే అధిష్టానం అధిక ప్రాధాన్యత ఇచ్చేది. పార్టీ ఘోర ఓటమి తర్వాత సీనియర్లు గడపదాటి బయటకు రావటానికి భయపడిన సమయంలో కూడా అమర్నాథ్ పార్టీ కార్యాలయానికి వచ్చి సమీక్షలు, విలేకరుల సమావేశాలు పెట్టి తెగ హడావిడి చేసేవారు. ఇంతలో ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చింది. దీంతో పోటీ చేసి శాసనమండలిలో అడుగుపెట్టాలని గుడివాడ అమర్నాథ్ కలలు కన్నారు. తొలుత ఈయన్నే రంగంలోకి దించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుందని కూడా వార్తలొచ్చాయి. దీంతో గుడివాడ వర్గం పండుగ చేసుకుంది. అయితే ఈ ఆనందం వారికి ఎన్నో రోజులు నిలవలేదు. అమర్నాథ్ ఆశలపై పార్టీ సీనియర్ నేత, విజయనగరం జిల్లా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నీళ్లు చల్లారు. ఎవరూ ఊహించని విధంగా సత్యబాబు చక్రం తిప్పి విశాఖ రాజకీయాల్లో ఎంట్రీకి పక్కా స్కెచ్ వేశారు. బొత్స స్ట్రాటజీ ముందు గుడివాడ అమర్నాథ్ చిత్తు అవ్వక తప్పలేదు. వాస్తవానికి బొత్స సత్యనారాయణ ఎన్నికల ముందు నుంచే తన ప్లాన్ ను అమల్లో పెట్టారు. విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా తన సతీమణి ఝాన్సీని పోటీకి దించారు. కానీ ఝాన్సీ పరాజయంతో విశాఖ రాజకీయాల్లో అడుగు పెట్టలేకపోయారు. సార్వత్రిక ఎన్నికలు ముగియటం, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రావడంతో బొత్స తన రాజకీయ చిత్రతను ప్రదర్శించారు. తన పరపతిని హైకమాండ్ దగ్గర ఉపయోగించి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఏకగ్రీవంగా గెలవటం అన్నీ చకచకా జరిగిపోయాయి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో బొత్స ప్రధాన ప్రతిపక్ష నేతగా కేబినెట్ హోదా సాధించారు. వైసీపీకి శాసనసభలో 11 అసెంబ్లీ స్థానాలు ఉండటంతో ప్రతిపక్ష హోదా లేదు. జగన్ కు సైతం లేని కేబినెట్ హోదా బొత్స సత్యనారాయణ సాధించారు అంటే ఈ మాజీ మంత్రి రాజకీయాలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచి ఫ్యాన్ పార్టీలో చక్రం తిప్పాలనుకున్న గుడివాడ అమర్నాథ్ ప్లాన్ కు బొత్స చెక్ పెట్టారు.
అంతేకాదు విశాఖ రాజకీయాల్లో సత్యబాబు అడుగుపెట్టిన తర్వాత గుడివాడ అమర్నాథ్ హవా తగ్గటం ప్రారంభమైందని లోకల్ టాక్. బొత్స ఎమ్మెల్సీ అవ్వకముందు ఎప్పుడు పడితే అప్పుడు సింగిల్ గా మీడియా మీట్ పెట్టి హడావిడి చేసే గుడివాడ అమర్నాథ్ కు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బొత్స విశాఖ వైసీపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన అమర్నాథ్ సింగిల్ గా మీడియా మీట్ పెట్టలేకపోతున్నారని ఈ మాజీ మంత్రివర్గం రుసరుసలాడుతోంది. సీనియర్ నేత బొత్సను కాదని ఓ అడుగు ముందుకు వేయలేకపోతున్నారట. ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారని ఆవేదన వ్యక్తమవుతోంది. ఒకవేళ బొత్స విశాఖలో మీడియా ముందుకు వస్తే పక్కన సపోర్టింగ్ ఆర్టిస్ట్ లా ఉండటమో లేదా వెనక చేతులు కట్టుకుని నిలబట్టం వరకే పరిమితమవుతున్నారు గుడివాడ అమర్నాథ్. విశాఖ రాజకీయాల్లోకి బొత్స అడుగుపెట్టినప్పటి నుంచి గుడివాడకు అన్ని ఎదురు దెబ్బలే. స్వతంత్రంగా వ్యవహరించలేని పరిస్థితి ఉంది. మున్ముందు బొత్స దాటిని రాజకీయాలను ఈ యువనేత ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఒకప్పుడు విశాఖలో రారాజుగా వ్యవహరించిన గుడివాడ ఇప్పుడు సత్యబాబు దెబ్బకు సామంతరాజు అయ్యారని సొంత పార్టీలోనే గుసగుసలు వినపడుతున్నాయి.